హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏటీజీ వంటలు. ఈ వీడియోలో అస్సలు చేదుగా లేని కాకరకాయ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా సన్నగా రౌండ్‌గా కట్ చేసేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 6 లేదా 7 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ పీసెస్‌ని అందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించాను కదా! ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 ఎండుమిర్చి ఇవి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడర్‌ని అలాగే కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ పీసెస్‌ని అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానికి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అస్సలు చేదు లేని కాకరకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.